అక్కడ సుగ్రీవుడు స్త్రీల మధ్య ఉన్నాడు. ఆ సన్నివేశం చూసి లక్ష్మణుడు భగ్గుమన్నాడు. ఉపకారం చేసిన వారికి అబద్ధపు ప్రతిజ్ఞలు చేసినవాడు మహాపాపి అని, సీత కోసం వెతికించకపోతే నీ అన్న వాలికి పట్టిన గతే నీకు పడుతుందని సుగ్రీవుణ్ణి లక్ష్మణుడు హెచ్చరించాడు. అయితే తార లక్ష్మణుడికి సర్ది చెప్పింది. అప్పుడు లక్ష్మణుడు శాంతించాడు. వెంటనే సుగ్రీవుడు లక్ష్మణుడి దగ్గరకు వచ్చి తన జాప్యానికి క్షమాపణలు కోరాడు. తన అన్న దుఃఖాన్ని చూడలేక తట్టుకోలేక ఇలా కోపాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందని, తనను క్షమించాలని లక్ష్మణుడు కూడా సుగ్రీవుణ్ణి కోరాడు. ఇక సుగ్రీవుడి మత్తు పూర్తిగా వదిలింది. ఎక్కడ ఉన్నా సరే 10 రోజుల్లోపు వానరులంతా ఇక్కడ ఉండేలా చూడాలని హనుమను సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుడు కలిసి రాముడు బస చేసిన ప్రస్రవణ పర్వతం మీదకు సైన్యంతో రాజలాంఛనాలతో వెళ్లారు. లక్ష్మణుణ్ణి పల్లకి మీద సుగ్రీవుడు తీసుకొచ్చాడు. సుగ్రీవుడు సహా వానర సైన్యమంతా శ్రీరాముడికి చేతులు పైకెత్తి నమస్కరించారు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న 1000 కోట్ల వానరులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, సీతమ్మను వెతికి తెస్తారని సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చాడు. ఈ భూమి మీద వానరులను భల్లూకాలను పాలిస్తున్న పవన, నీల, జాంబవంత, గవయ, దరీముఖ, మైంద, ద్వివిద, గజ, రుమణ్వంత, గంధమాదన, అంగద వీరంతా కోట్ల వానర సైన్యంతో నీ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారని సుగ్రీవుడు రాముడి చేతిలో చెయ్యేసి చెప్పాడు.